హలో మేట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లవ్ థియేటర్స్ అండ్ సినిమాస్. మనం ఈరోజు ఎక్కడున్నామంటే రాక్లైన్ మాల్ అండ్ రాక్లైన్ సినిమాస్లో ఉన్నామన్నమాట. ఈ రాక్లైన్ మాల్ ఎగ్జాక్ట్గా మనకు జాలెల్లి క్రాస్లో అయితే ఉంటుంది. దాసరల్లి, ఇటుపక్క పీన్యా, అలాగే ఇటు సైడ్ నాగసాంధ్ర, జాలెల్లి క్రాస్, జాలెల్లి విలేజ్. సో ఈ చుట్టుపక్కల వాళ్ళకి ఉన్న ఒక మంచి మల్టీప్లెక్స్ అని చెప్పుకోవచ్చు. ఇది ఎవరితో కాదు, కన్నడ టాప్ ప్రొడ్యూసర్ రాక్లైన్ వెంకటేష్ గారిది. ఆయన మన తెలుగులో కూడా రవితేజ గారితో పవర్ అనే సినిమా ప్రొడ్యూస్ చేశారు. సో ఆయనది అనమాట ఈ రాక్లైన్ సినిమాస్. ఆయన పేరు రాక్లైన్ వెంకటేష్. సో ఆయన పేరు మీద ఈ మల్టీప్లెక్స్ వెనకాల చూసారు కదా, ద లెజెండరీ అంబరీష్ గారు అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ గారి మధ్యలో ఉన్నటువంటి ఆయన రాక్లైన్ వెంకటేష్. మనకు ఫోర్ స్క్రీన్స్ ఉన్నాయి. అలాగే ఇది 2011లో ఇనాగ్రేట్ చేశారనమాట. దాని తర్వాత 2014లో ఇది కార్నివల్ సినిమాస్ హ్యాండ్ ఓవర్ తీసుకునింది. కొన్ని అనివార్య కారణాల మళ్ళీ ఇది రాక్లైన్ సినిమాస్ లాగా రన్ అవుతుంది. ఈ థియేటర్ స్పెషాలిటీ ఏంటంటే పేరుకే మల్టీప్లెక్స్ అయినా కానీ థియేటర్లో టికెట్ రేట్స్ కానీ అలాగే ఇంటర్వ్యూలు ఏమైనా కొనుక్కుందాం అనుకున్న స్నాక్స్ కానీ చాలా అఫోర్డబుల్స్ ఉంటాయి. ఎందుకంటే మల్టీప్లెక్స్ అంటేనే చాలా మంది భయపడేది ఇంటర్వ్యూలు ఏమైనా కొనుక్కోవడానికి. బట్ ఇక్కడ రేట్స్ కూడా చాలా అఫోర్డబుల్ అయితే ఉంటాయి అనమాట వచ్చే వాళ్ళకి. నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ప్రతి స్క్రీన్ మీకు 4K స్క్రీన్ ఉంటుంది. అలాగే డాల్బీ అట్మాస్ సౌండ్ ఉంటుంది. గుడ్ సీటింగ్ కూడా ఉంటుంది. అలాగే మనం ఇప్పుడు స్క్రీన్ 2కి వెళ్తున్నాం. మన కన్నడ సినిమా చూడడానికి వచ్చాం. చూద్దాం లోపల ఎలా ఉందో. అలాగే మీకు నేను చూపిస్తాను థియేటర్ ఎలా ఉంది. సో నాదైతే స్క్రీన్ 2లో ఉందన్నమాట సినిమా. చూద్దాం. లాస్ట్ టైం అయితే డిసప్పాయింట్ అయ్యాను అనమాట. ఎందుకంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు నాకు పెద్దగా నచ్చలేదు లోపల సీటింగ్ విషయానికి ప్రతిదీ. నా ఫ్రెండ్ చెప్పాడు ఈసారి చూడరా మొత్తం మార్చేస్తారు. సో అందుకే వచ్చాను అనమాట. బట్ ఈసారి అయితే ఫుల్ షాక్ అనమాట. మీరు చూస్తే అంబియన్స్ కానీ సీటింగ్ విషయానికి వస్తే ప్రతిదీ ఐనాక్స్ పీవీఆర్ రేంజ్లో మార్చేశారు సీట్లు మొత్తం. అలాగే స్క్రీన్ కూడా చాలా బాగుంది. ఇది 4K స్క్రీన్, అలాగే డాల్బీ అట్మాస్ సౌండ్ ఉంది మనకి. ఇంకా సీటింగ్ కెపాసిటీ మాట్లాడుకుంటే హైయెస్ట్ వచ్చేసి 324, లోయెస్ట్ వచ్చేసి 163 సీటింగ్ కెపాసిటీతో అయితే ఉందన్నమాట ఈ మల్టీప్లెక్స్. చెప్పినట్టుగానే ఇక్కడ మనకు 4 మల్టీప్లెక్స్ స్క్రీన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ప్రతి స్క్రీన్లో మీకు 4K స్క్రీన్ అయితే ఉంటుంది. అలాగే దాంతోపాటు మంచి డాల్బీ సౌండ్ ప్లస్ విత్ గుడ్ సీటింగ్ అయితే అన్ని స్క్రీన్లో ఉంటుంది. చూద్దాం. ఇప్పుడైతే మన మూవీ స్టార్ట్ అవబోతుంది ఇంకొంతసేపట్లో. ప్రస్తుతానికైతే సీటింగ్ విషయానికి వస్తే నాకైతే ఫుల్ హ్యాపీ. ఎందుకంటే లాస్ట్ టైం డిసప్పాయింట్ అయింది, సీట్లు బాగాలేవు అనేసి మొత్తం విరిగిపోయి ఉన్నాయి. ఇప్పుడైతే మొత్తం మార్చేశారు. మూవీ అయిపోయాక నేను స్క్రీనింగ్ సౌండింగ్ ఎలా ఉందో కూడా చెప్తాను. సో నేనైతే సెంటర్ సీటే బుక్ చేసుకున్నాను. సో వ్యూ చూసారా, సూపర్ ఉంది. ఇంకా సినిమా అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది కన్నడ సినిమా బ్రాట్ మూవీ. దీని గురించి రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది. సినిమా అయితే అయిపోయింది. ఇంకా ఎక్స్పీరియన్స్ విషయానికి మాట్లాడితే సౌండ్, స్క్రీనింగ్ అంతా ఫుల్ టాప్ నాచ్ ఉంది. ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ అనమాట. ఇక సీటింగ్ విషయానికి వస్తే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎలా ఉన్నాయో మొత్తం మార్చేశారు. నేను 2 years బ్యాక్ వచ్చేటప్పుడు సీట్లన్నీ మొత్తం పాడుపడ్డాయి అనమాట. ఇప్పుడు ఓకే, మంచి కుషనింగ్ ఉంది, సీటింగ్ అంతా బాగుంది. ఏసీ కూడా చాలా చల్లగా ఉందన్నమాట. సో వీ కెన్ ప్రిఫర్ దిస్ మల్టీప్లెక్స్ రాక్లైన్ సినిమా జాలెల్లి క్రాస్లో ఉండేది. నైస్ ఇట్ ఈస్. పీవీఆర్ ఐనాక్స్ చైన్ లాగానే వీళ్ళు కూడా నీట్గానే మెయింటైన్ చేస్తారు. రాక్లైన్ సినిమా ఉన్నది ఒక్కటే, బెంగళూరులో ఒకటే ఉంది వీళ్ళది. ఇక ఈ వాల్ విషయానికి వస్తే ఇది వాల్ ఆఫ్ సినిమా అని వచ్చాము మనం. ఎందుకంటే ఈ వాల్లో మనకు కన్నడ, తెలుగు, తమిళ్, హిందీ హీరోయిన్స్ ఫోటోస్ అయితే ఉంటాయన్నమాట. ఒక పాన్ ఇండియా వాల్ అనుకోండి. దీంట్లో ఈ వాల్ అయితే పాన్ ఇండియా స్టార్ట్ కాకముందర పెట్టారనమాట. సో అప్పుడే ఒక తెలుగు హీరో అయితే ఆ ఫోటోలో ఉన్నాడనమాట వాల్లో. అది ఎవరో కొనుక్కోండి, చూద్దాం. మీరు ఈ మల్టీప్లెక్స్లో ఏ సినిమా చూస్తారో ఒకవేళ చూసుంటే కింద కమెంట్ అయితే చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వీడియోస్ కోసం వెయిట్ చేయండి.